మంతని గవర్నమెంట్ హాస్పిటల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. మంతనిలో గల గవర్నమెంట్ హాస్పిటల్ నందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా రోగులకు పాలు మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ మరియు రచ్చపల్లి గ్రామ సర్పంచ్ కనవేలి శ్రీను, పుష్పాల తిరుపతి, జంజర్ల శంకర్, ఎగడ శ్రీను, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని, అత్యున్నత పదవులను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. గౌరవనీయులు మన అందరి ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమదన్న గారి నాయకత్వంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గౌరవనీయులు మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు చేసినటువంటి సేవలు, ఎనలేనిటువంటి సేవలు, బీద ప్రజల కోసం ఆ రోజు ఉద్యమానికి కేసీఆర్ గారికి అండగా ఉండి పోరాటం చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఒక ఐటీ మంత్రి అంటే ఏందో చూపెట్టినటువంటి కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన, గౌరవనీయులు పుట్టమదన్న గారి పక్షాన. కాబట్టి భగవంతుడు వారికి ఐరారోగ్యాలు ప్రసాదించాలని మరి మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన, మరి గౌరవనీయులు మదన్న గారి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలాల్లో కాబోయే అటువంటి ముఖ్యమంత్రి మరి ప్రజలు తప్పకుండా వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటూ గౌరవనీయులు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమదన్నను కూడా భారీ మెజార్టీతో మంత్రి నియోజకవర్గ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భం తెలియజేస్తున్నాం. అయ్యా, సామాజిక అనేటువంటి సమస్యను ఈరోజు మంతని మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా అభివృద్ధి చేసిండో మరి పుట్టమదన్న ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లో గౌరవ ఎంపీపీ ఏగోలు కమల గారు మరి ఈ హాస్పిటల్కు ఆమె ఏ రకంగా ఇన్ఛార్జిగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు వారిని ఇక్కడ చైర్మన్గా నియమించి మరి అన్ని రోజుకు 300-400 ఓపీలు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ రోజుల్లో గౌరవనీయులైనటువంటి డాక్టర్లు మరి నరేష్ గారు కానివ్వండి, ఆ నవీన్ గారి కానివ్వండి, ఆ రోజు శంకరాదేవి కానివ్వండి, మరి శ్రవంతి మేడం కానివ్వండి, మరి ఇట్లా అనేక మంది డాక్టర్లు సేవ చేసుకున్నటువంటి డాక్టర్లను మేము స్మరించుకోవాల్సిన మతి చేసుకుంటాం. నుంచి పాము గారి అత్తాలని హాస్పిటల్లో మీరు డాక్టర్లు రెడీగా పెట్టవు అని చెప్పినటువంటి పుట్టమదన్నను గుర్తు చేసుకుంటూ మరి పాము కార్డు కానీ, యాక్సిడెంట్ కానీ, మరి ఇంకా ఏ రకంగా అటువంటి ట్రీట్మెంట్ రాత్రి మరి నేంగా ఆడబిడ్డలకు మరి నేను మరొకసారి వాళ్ళకు ప్రత్యేక శుభాకాంక్షలు ఇస్తాను. కేసీఆర్ గారి పక్షాన ఆడబిడ్డలు మాతా శిశు హాస్పిటల్లో మరి ఆ రోజు సంపూర్ణ గారు కానివ్వండి, శంకరాదేవి గారు కానివ్వండి, శ్రవంతి గారు కానివ్వండి, మహిళా డాక్టర్లను ఎందుకు మద్దతు చేసుకుంటున్నాం అంటే అనేకమైనటువంటి డెలివరీ చేసి ఆ హాస్పిటల్ను పేరు తీసుకున్న మాతా శిశు హాస్పిటల్ను ఒక గొప్పగా చేసినటువంటి పుట్టమదన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మంత్రి ప్రజల పక్షాన. అయ్యా, కేసీఆర్ గారు ఆ రోజుల్లో మహిళలకు ఉచితంగా డెలివరీ కాన్పులు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి అంబులెన్స్లో ఇంటికాడ దించేసినటువంటి సందర్భం గుర్తు చేస్తుంది. మరి అయ్యా 12,000 ఇచ్చుకుంటూ ఆడబిడ్డలకు 13,000 ఇచ్చుకుంటూ అనేకమైనటువంటి సేవలు చేసి మరి ఆడబిడ్డ ఈ హాస్పిటల్లో ఎందుకు చెప్తున్నామంటే మహిళలు మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారి ఆదేశాల మేరకు మంతనిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం పెద్ద ఎత్తున కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారి కేక్ కట్ చేసి టపాకాయలు వేర్చి ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ, బ్రెడ్, పాలు పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు, సర్పంచులకు, ఎంపీడీసీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న కేటీఆర్ జన్మదినం రాష్ట్రంలో నలుమూలల ఇటు చూసిన గులాబీ కండువలతోటి గులాబీ కార్యకర్తలందరూ రంగరంగ వైభవంగా చేస్తున్నారు. గత 2.5 సంవత్సరాల నుండి ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఈరోజు కూడా విద్యార్థుల కోసం తన బర్త్డే వేడుకలు జరుపుకోవద్దు, నేను సంతోషంగా లేనని
గర్వంగా చెప్పిన కేటీఆర్ గారికి మా మంతని నియోజకవర్గ ప్రజల తరపున మా బీఆర్ఎస్ నాయకుల తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై పుట్టమదన్న, జై తెలంగాణ.